నాని నిర్మాతగా ప్రియదర్శి, హర్ష, శివాజీ, శ్రీదేవి కలయికలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్. ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుని నానికి మంచి లాభాలందించింది. ఈ సినిమా మొత్తం 8 రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా ఈ 8 రోజుల్లో వీక్ డేస్ లో కూడా సాలిడ్ నెంబర్స్ అందుకోవడం అనేది విశేషం. 8వ రోజు కూడా ఈ చిత్రం ఏకంగా 2.7 కోట్ల గ్రాస్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో 8వ రోజుతో 40 కోట్ల క్లబ్ లో చేరింది. మొత్తం 8 రోజుల్లో కోర్టు చిత్రం 42.3 కోట్ల గ్రాస్ అందుకున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే యుఎస్ లో కూడా $9 లక్షల మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం నెక్స్ట్ 1 మిలియన్ చేరుకోనుంది. ఇక ఈ వీకెండ్ తో ఈ వసూళ్లు 50 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. మరి కోర్టు ఎంత రాబడుతుందో చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా కాలం తర్వాత తెలుగులో చేసిన చిత్రం ఓదెలా 2. దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో వస్తున్న ఈ డివోషనల్ థ్రిల్లర్ టీజర్తో మంచి బజ్ని అందుకుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కోసం ఎప్పటినుంచో సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అధికారికంగా రివీల్ చేశారు. ఓదెలా పార్ట్ 2ని మేకర్స్ ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాంతారా, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వర్క్ వారు నిర్మాణం వహించారు. నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్ ఈ నెల 28న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత నితిన్ నటించిన తమ్ముడు చిత్రం కూడా వేసవి కానుగ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ ముగిసింది. అయితే ఇప్పుడు నితిన్ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. నితిన్ తన నెక్స్ట్ చిత్రంగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది చివరి నాటికి తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక మరోసారి ఈ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జాట్. ఈ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను నేడు మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ట్రైలర్ లాంచ్ ను వాయిదా వేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రేక్షకులు దీనికి ఏమాత్రం నిరాశకు లోను కావద్దని, వారి ఎదురు చూపులకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఫీస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇక ఈ సినిమాలో రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రజీనా కాసాండ్రా, సయామి ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓ భామా అయ్యో రామా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజుకు రెడీ అయింది. ఈ సినిమాను రామ్ గోధలా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ని ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మార్చి 24న ఉదయం 11:07 రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా టీజర్ ఎలాంటి కంటెంట్ తో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో సుహాస్ మరోసారి హిట్ అందుకోవడం ఖాయమని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుండగా రథన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని హర్ష నల్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు.